మీకు కర్ణాటక యాక్టర్ దర్శన్ తెలిసే ఉంటుంది. ఇతను సినిమాల్లోనే హీరో, కానీ రియల్ లైఫ్ లో ఇతను ఒక రాక్షసుడు. అసలు ఏం జరిగిందంటే దర్శన్ కి 2003లో విజయలక్ష్మి అనే అమ్మాయితో పెళ్లయింది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొన్ని వివాదాల కారణంగా కొంతకాలం వేరువేరుగా ఉన్నారు. అలా కొంతకాలం తర్వాత దర్శన్ తన సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. అప్పుడే ఈ పవిత్ర గౌడ అనే అమ్మాయి దర్శన్ కు పరిచయం అయింది. ఈ పవిత్రకు ఆల్రెడీ సంజీవ్ సింగ్ అనే వ్యక్తితో పెళ్లయింది. వీళ్ళిద్దరికి ఒక పాప కూడా ఉంది. సేమ్ దర్శన్ లానే వీళ్ళిద్దరు కూడా కొన్ని వివాదాల కారణంగా విడిపోయారు. సో ఇలా ఈ పవిత్ర గౌడ దర్శన్ కు బాగా పరిచయం అయింది. సో వీళ్ళిద్దరు ఎవరికి తెలియకుండా కలిసి ఉండడం మొదలు పెట్టారు. సో ఇప్పుడే మొదలైంది. పవిత్ర గౌడ తన సోషల్ మీడియాలో తన కూతురి బర్త్డే సెలబ్రేషన్ ని దర్శన్ తో కలిసి ఉన్న ఒక వీడియోని అప్లోడ్ చేసింది. సో అప్పుడే దర్శన్ మొదటి భార్య విజయలక్ష్మి పవిత్ర పెట్టిన పోస్ట్ ని బ్యాడ్ కామెంట్ చేయడం మొదలు పెట్టింది. సో ఇలా వీళ్ళిద్దరికి సోషల్ మీడియాలో చాలా పెద్ద వార్ జరిగింది. అప్పుడే దర్శన్ డైహార్ట్ ఫ్యాన్ అయిన రేణుకా స్వామి అనే వ్యక్తి దీనన్నింటికి కారణం పవిత్ర గౌడేనని బ్యాడ్ గా కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ని పవిత్ర గౌడ చూసి చాలా కోపంగా ఫీల్ అయ్యి దర్శన్ కు చెప్పింది. దర్శన్ వెంటనే తన బ్యాచ్ తో కలిసి అతని కిడ్నాప్ చేయించి అతి దారుణంగా చంపించాడు.